హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ చరిత్రలోనే 97,000 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అలాగే కొన్ని పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా మార్చడం జరిగింది. సో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి భర్తీ చేసేటువంటి ఈ పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మంత్ 27న ఒక నోటీస్ని రిలీజ్ చేశారు. అలాగే ఈ మంత్ 15న మరొక నోటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రెండు నోటీసుల ద్వారా కొన్ని పోస్టులకి సంబంధించి చేంజ్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరొక నోటీస్ ద్వారా మొత్తంగా మనకి 2023 నాటికి పోస్టల్ డిపార్ట్మెంట్స్లో అన్ని సర్కిల్స్ కలుపుకొని మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఏర్పడతాయి, ఆ వేకెన్సీస్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనేటువంటి డీటెయిల్స్తో కూడినటువంటి ఈ యొక్క రెండు నోటీసెస్ని ఈ నెల 27 అండ్ ఈ నెల 15వ తేదీన పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నెల 27న అంటే నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ నోటీస్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ని మారుస్తూ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టుల్ని ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ అయ్యేటువంటి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేవాళ్ళు. సో మనకి ఆ నోటిఫికేషన్ ద్వారా మనకి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండేది. అయితే ఇక నుండి 2022లో లేదా రాబోయేటువంటి రోజుల్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా కాకుండా ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఈ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కదా. సో ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ నిర్ణయంతో పాటు క్వాలిఫికేషన్స్ని కూడా చేంజ్ చేస్తూ మనకి ఇక్కడ ఈ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి అంతకుముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా నోటిఫికేషన్ వచ్చినప్పుడు 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండేది. కానీ ఈ 10+2 క్వాలిఫికేషన్ని డిగ్రీ క్వాలిఫికేషన్గా మారుస్తూ మన పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఇన్ వ్యూ ఆఫ్ ది చేంజ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ 10+2 టు బ్యాచిలర్స్ డిగ్రీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఈజ్ రిక్వెస్టెడ్ టు రికమెండ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2022 ఆన్వర్డ్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ పర్టికులర్ 10+2 క్వాలిఫికేషన్ని డిగ్రీ క్వాలిఫికేషన్గా మారుస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇక నుండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారే పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవాలని, ఇంకా ఫర్దర్గా మనకి రిలీజ్ అయ్యేటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ద్వారా 2022 తర్వాత కానీ లేదా 2022లో కానీ లేదా ఆ తర్వాత కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారానే ఈ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్ కూడా ఇంటర్మీడియట్ నుంచి 10+2 నుంచి డిగ్రీగా మార్చడం జరిగిందని చెప్పేసి ఇక్కడ నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ పర్టికులర్ నోటీస్లో క్లియర్గా మనకి మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక నుంచి పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్, ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారే ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఉండేటువంటి వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మనకి క్లియర్ కట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ విధంగా నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది క్వాలిఫికేషన్లో చేసినటువంటి చేంజెస్కి సంబంధించి వచ్చినటువంటి నోటీసు. మరొక నోటీస్ వచ్చేసి జూలై 15న మనకి మరొక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిక్రూట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్ మీకు కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, నేను మీకు కంప్లీట్గా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చివరి వరకు చూడండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ చూసుకున్నట్లయితే
గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఫిల్ ఆల్ వేకెంట్ పోస్ట్స్ ఇంక్లూడింగ్ వేకెన్సీ అప్ టు డిసెంబర్ 2023. ఓకే, 2023 నాటికి మిగిలిపోయేటువంటి ఖాళీలన్నింటినీ కూడా మిషన్ మోడ్ అప్రోచ్తో అంటే త్వరితగతిన భర్తీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది సర్కిల్స్ 87,475 వేకెన్సీస్ అప్ టు 2021 డిసెంబర్ 31 అని చెప్పేసి మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని పోస్టల్ సర్కిల్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ అని చెప్పేసి ఈ విధంగా సర్కిల్స్ ఉంటాయి కదా. సో ఆ సర్కిల్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2021 నాటికి 87,475 వేకెన్సీస్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయంట. సో ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ రిపోర్ట్ అంతా కూడా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనేటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సో ఉద్యోగాలకి సంబంధించి సో ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్టు. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద లైక్లీ రిటైర్మెంట్ డ్యూరింగ్ 2022 అండ్ 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ అట్లీస్ట్ 97,104 వేకెన్సీస్. ఓకే, 2022 అండ్ 2023లో రిటైర్ అయ్యేటువంటి ఎంప్లాయీస్ను కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తంగా 97,104 పోస్టులు మిగులుతాయని చెప్పేసి ఇక్కడ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది. సో వీటన్నిటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. సో సర్కిల్స్ ఆర్ దేర్ ఫోర్ డైరెక్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ వేకెన్సీ ఫర్ ఈచ్ క్యాడర్ ఆర్ ఈచ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు క్యాలిక్యులేట్ కరెక్ట్లీ అండ్ ఆల్ వేకెన్సీస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇట్ మే ఆల్సో బి ఎన్ష్యూర్డ్ దట్ chain vacancy due to promotion from feeder cadre to higher cadre is also included in the vacancy for the feeder cadre అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని సర్కిల్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ సో ప్రమోషన్స్తో కూడా కలుపుకొని మిగిలినటువంటి వేకెన్సీస్ని కొన్ని వేకెన్సీస్ ప్రమోషన్ ద్వారా భర్తీ అయినా మిగిలినటువంటి వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే recruitment to postal assistant or sorting assistant is done through examination conducted by department in circles as well as through staff selection commission అని చెప్పేసి మనకి ఇక్కడైతే మళ్ళీ మనకి 15th రిలీజ్ అయినటువంటి నోటీస్లో మెన్షన్ చేశారు. పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టుల్ని త్రూ ఎగ్జామినేషన్ ద్వారా ఓకే సర్కిల్స్లో మనకి ఉండేటువంటి సర్కిల్స్ యొక్క ఎగ్జామినేషన్స్ ద్వారా అంటే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కదా కొన్ని పోస్టులకి. సో ఆ ఎగ్జామినేషన్ ద్వారా అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే అన్ని సర్కిల్స్ కూడా పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్తో పాటు మిగిలినటువంటి వేకెన్సీస్ని కూడా జాగ్రత్తగా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇది చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే థర్డ్ పాయింట్లో రిక్రూట్మెంట్ టు ఆల్ వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ టు బి డన్ ఎయిదర్ బై సీనియారిటీ ఆర్ బై ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సర్కిల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఎంటీఎస్ పోస్టులు 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఇంకా పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్టులన్నింటినీ కూడా సీనియారిటీ ప్రకారంగా కానీ లేదా ఏదైనా ఎగ్జామినేషన్ సర్కిల్స్ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడైతే వారు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. యాజ్ ద సర్కిల్స్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్స్ ఆఫ్ ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఇట్ ఈస్ imperative that vacancy is calculated correctly apart from the standard procedure for క్యాలిక్యులేటింగ్ ది వేకెన్సీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ పెట్టి కండక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే సో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ పెట్టి వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి మొత్తంగా 97,104 వేకెన్సీస్ అనేవి 2023 నాటికి ఏర్పడబోతున్నాయి. 2021 నాటికే మనకి 87,475 వేకెన్సీస్ ఉంటే 2023 నాటికి 97,000 వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది. వీటన్నిటినీ కూడా మిషన్ మోడ్ అప్రోచ్తో ఓకే సో త్వరితగతిన ఈ పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ భావిస్తున్నట్లు మనకి ఇక్కడ అఫీషియల్గా నోటీస్లో తెలపడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ముఖ్యంగా పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారానే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సిహెచ్ఎస్ఎల్
ద్వారా మనకి నోటిఫికేషన్స్ అయితే రావన్నమాట. ఈ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఓన్లీ సీజీఎల్ ద్వారా జరుగుతుంది. ఇంకా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.